ఏంటి కూటమి ప్రభుత్వం వచ్చినాక మద్యం ఏరులై పారుతుంది, కల్తీ మద్యం దొరుకుతుందని చెప్పి వార్తలు వస్తున్నాయి, చూస్తున్నారు కూడా. మీడియాలో కూడా వస్తున్నాయి. నిజమేనా? అన్ని వాస్తవాలే. ఎవరికి పెట్టినా కానీ వాళ్ళ లివర్ డ్యామేజ్, రెండోది ఏముంది కిడ్నీలు పోవటం ఏముండే. ఆ, ఓ జగన్ ముందు అయితే సత్తన్నారు, ఇప్పుడేం బ్రహ్మాండం బతుకుతున్నారు. 120 సంవత్సరాలు బతుకుతున్నారు జపాన్ వాళ్ళ. ఆ, ఏముందబ్బా ఇప్పుడు చనిపోయిన వాళ్ళంతా కూడా 24-30 సంవత్సరాల లోపు అబ్బా. ఏముంది. ఆ, మా బామ్మర్ది కూడా చనిపోయింది, వాడికి అంతా 32 సంవత్సరాల వయసు, లివర్ డ్యామేజ్. ఈ కల్తీ మందే. మరి ఏముంది ముందు కాకపోతే. ఆ, ఏంటి అసలు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కల్తీ మందు అని అమ్మాడని చెప్పారు, కానీ ఈ రోజు చూస్తే టీడీపీ ఎమ్మెల్యేలు హస్తమే నాయకులకే దీంట్లో హస్తం ఉందని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయండి. ఇప్పుడు వాళ్ళ హస్తాలు లేకపోతే మామూలు మధ్యతరగతి పేద ప్రజలు ఎట్లుంటాయా? ఆ ఎమ్మెల్యేలు వాళ్ళే లేకపోతే మనవి ఉంటాయా? ఏంటి అసలు గతంలో మందు ఎలా, ఏ టైంకి దొరికేది, ఎలా దొరికేది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు జగన్ గారు ఉన్నప్పుడే నీకు మందు కంట్రోల్లో ఉంది, తాగే వాళ్ళు కూడా కంట్రోల్. 8 గంటలకల్లా షాప్ మూసేసేది, 10 గంటలకల్లా స్కూల్లో వాళ్ళు తీసేది. ఇప్పుడు ఏముంది, 24 అవర్స్ 24 అవర్స్ మంది. అసలు ఆ టైం లేదు, ఈ టైం లేదు, ఇప్పుడు టైం ఏముందయ్యా? నీకు గాంధీ జయంతి ఏముంది, ఏ రోజు కావాలంటే ఆ రోజు డెలివరీ అంతే. డోర్ డెలివరీ మందు కూడా లక్షణంగా. అబ్బా, మందు కట్టలు రాకపోయినా నీకు లక్షణంగా మందు వస్తాయి. ఏంటి అసలు యూరియా దొరకట్లేదు కానీ కల్తీ మందు దొరుకుతుంది అంటున్నారే, నిజమేనా? అది బ్రహ్మాండంగా దొరికింది, వాళ్ళకి లాభాలు. మరి ఎందుకు యూరియాకి రైతులు ఎందుకు ఇవ్వట్లేదు? ఈ కల్తీ మందు ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తున్నటువంటి నాయకులు కానీ, ఈ కూటమి నాయకులు యూరియా ఇవ్వడానికి ఎందుకని ఆసక్తి చూపించట్లేదు? ఎవరు అంతా వాళ్ళకి ఇచ్చుకుంటా వస్తుండ్రు. ఎవరు చెప్పాయా? రైతులకి ఎవరికి అందుతున్నాయి? అన్ని కొట్ల వాళ్ళకి బ్లాక్ను ఏం అమ్ముకోవటం వదలటం. ఎవరికి వస్తున్నాయి రైతులకి? సామాన్యుడికి రాట్లా. సామాన్యుడికి అది ఆర్బీకీలోకి పోతే లక్షణ పాస్బుక్ తీసుకొని పోవటం, పేరు రాయించుకోవటం. డబ్బు ఉండవాడని తీసుకోవతాడు, డబ్బు లేనివాడని ఫర్టిలైజర్లో అప్పు రాయించుకొని తెచ్చుకుంటాడు అంతే. ఇవాళ వాళ్ళు చెప్పాలా, నాయకులు కూటమి నాయకులు చెప్పాలా, అతను ఇవ్వాలి మనకి. ఇప్పుడు ఏంటి బెల్ట్ షాపులు కూడా ఎక్కువైపోయినాయి అన్నారంటే, ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక గతంలో బెల్ట్ షాపులు లేవు, ఇప్పుడు ఎక్కువైనాయి అన్నారు, నిజమేనా? ఎందుకు లేవు? లక్షణంగా ఉన్నాయి. కొందికి వార్డుకి 2 ఉన్నాయి. అబ్బా, ఈ బెల్ట్ షాపులు బెల్ట్ వైన్ షాపులు కాదు, బెల్ట్ షాపులే. అబ్బా, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. లక్షణంగా ఉన్నాయి, కావాల్సినంత మందు. అంత కల్తీ మందు మామూలు మందేనా? ఇంకా తాగేవాడికి తెలుస్తుంది, తాగి సచ్చినవాడికి తెలుస్తుంది, వాడు ఆలిమూడం వచ్చినప్పుడు. మనకేం తెలుస్తుంది? మనం తాగుతున్నామా? మనం తాగలేదుగా మనకి. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ.